మంగళవాయిద్యాల హోరు ఆగిపోయింది. బంధువులు, పెద్దలు అందరూ వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మా అత్తయ్య నా దగ్గరకు వచ్చి, ఇంకా ఇక్కడే ఉన్నావా పద, గదిలో అమ్మాయి ఒక్కతే ఉంది. పంతులుగారు కార్యక్రమానికి ముహూర్తం పెట్టారు. ముహూర్త ఘడియలు దాటితే బాగోదు, పద గుణ అని తొందరపెట్టి గదిలోకి పంపి అటునుండి అటే వెళ్ళిపోయింది. నా జీవితం ఎటువైపు వెళుతోందో నాకే తెలియదు. కాలం నా స్థితిగతుల్ని తన చేతుల్లో ఉంచుకొని తోలుబొమ్మలాట ఆట ఆడిస్తోంది. ఈ మొదటి రాత్రి ఈ అనుభవం నాకు కొత్త కాదు, కానీ తనకు కొత్త. మనసు స్థిమితం చేసుకొని చూసేసరికి పసుపు పచ్చని పట్టు చీరలో కాళ్లకు పారాని పెట్టుకుని రెండు చేతులకు గాజులు వేసుకొని అవి మోయలేక చేతులను అలా వదిలేసి నిద్రపోతోంది శైలు. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న శైలు ముఖం చూడగానే నామీద నాకే అసహ్యం వేసింది. నా అవసరానికి తన పేదరికాన్ని వంకగా చూపి ఈరోజ 18వ ఏటలోకి అడుగుపెట్టిన శైలుని నా రెండవ భార్యగా పెళ్లి చేశారు ఈ పెద్దలు. మామూలుగా అయితే ఇద్దరు బిడ్డల తండ్రిని పెళ్లి చేసుకోవడానికి ఈ ఆడపిల్ల ఇష్టపడదు. జయ అర్ధాంతరముగా నన్ను వదిలేసి వెళ్లి సంవత్సరం గడవక ముందే మా అత్త మామలు నాకు ఈ పెళ్లి దగ్గరుండి చేశారు. ప్రణవ్కి 5, శ్రేష్ఠకు 2 ఏళ్లు. ఆ రోజు తల్లిదండ్రులు దూరం అవ్వడంతో మామయ్య నన్ను చదివించి ఇంతవాడిని చేశాడు. మనఃపూర్వకంగా జయ నా భార్య అయింది. ఇద్దరు పిల్లల ఆట పాటలు చూస్తుండగానే జయ వెళ్ళిపోయింది. పిల్లల భవిష్యత్తుకు తల్లి తోడు ఉండాలని మా అత్తయ్య మామయ్య తీసుకున్న నిర్ణయానికి తల వంచక తప్పలేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే శ్రేష్ఠ ఏడుపు మొదలుపెట్టింది. ఆ ఏడుపు విన్న శైలు వెంటనే లేచి కూర్చొని డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళిపోయింది. నువ్వెళ్ళు శైలు, నేను పాలు పడుతానులే అంది అత్తయ్య. వద్దులేండి నేను పడతాను అని శ్రేష్ఠని తన చేతుల్లోకి తీసుకొని పాల డబ్బాతో గదిలోకి వచ్చి మంచం మీద దిండుకు ఆనుకుని కూర్చొని శ్రేష్ఠని ఒడిలో పెట్టుకొని పాలడబ్బా నోటికి అందించింది శైలు. కాసేపటికి శ్రేష్ఠ పాలు తాగుతూ నిద్రపోయింది. చూస్తే శ్రేష్ఠనే కాదు శైలు కూడా అలాగే పడుకుంది. పాపని తనతో తీసుకెళ్తానని అత్తయ్య పాపని తీసుకోబోతే శ్రేష్ఠ చెయ్యిని శైలు పట్టుకుని ఉండటంతో వద్దని అత్తయ్యని పంపించి డోర్ వేశాను. చూస్తే శైలు ముఖంలోనే పసితనపు ఛాయలు ఇంకా పోలేదు. అటువంటి అమ్మాయి చేతిలో నా 2 ఏళ్ల కూతురు. దేవుడా నీకు దయ, జాలి, కరుణ లేదా? ఇలాంటి పరిస్థితులు నాకు ఇవ్వడానికి నీకు మనసేలా వచ్చింది? నాకు తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను దూరం చేసి ఈ గతి పట్టించావు సరే, అన్యం పుణ్యం ఎరుగని శైలుకి ఎందుకు ఇంత అన్యాయం చేశావు? నువ్వు నా కంటికి కనిపిస్తే అని అనుకుంటూ ఉండగా ప్రణవ్ డోర్ దగ్గర నిలబడి నాన్న అని పిలిచాడు. వెంటనే తేరుకొని డోర్ ఓపెన్ చేసి ప్రణవ్ని ఎత్తుకున్నాడు. నాన్న అని గట్టిగా పట్టుకున్నాడు ప్రణవ్. అక్కడే ఉన్న లడ్డు తీసుకొని ప్రణవ్ నోటికి అందించాడు గుణ. ఓ 2-3 స్వీట్స్ తిని గుణ ఒడిలో నిద్రపోయాడు ప్రణవ్. గుణ గది మొత్తం చూస్తే ఎలా ఉందంటే తానే 3 పిల్లల బాధ్యతలు తీసుకోవాలి అన్నట్టు అనిపించింది. మెల్లగా వెళ్లి శైలుని చూశాడు గుణ. సారీ శైలు, నా బాధ్యతలు ఈ వయసుకే నీకు భారం అయ్యాయి. నీ అంగీకారం నేను తెలుసుకోకుండానే నీ మెడలో 3 ముళ్ళు వేసిన వెధవను. చీ నామీద నాకే అసహ్యం వేస్తోంది. పెళ్లికి ముందు ఒక్కసారైనా నీతో మాట్లాడింటే బాగుండు. నన్ను క్షమించు శైలు అని మౌనంగా వేడుకున్నాడు గుణ. శైలు ఒడిలో ఉన్న శ్రేష్ఠని నా చేతుల్లోకి తీసుకోబోయాను. నా చేతి స్పర్శ తన ఉదరాన్ని తాకగానే దిగ్గున లేచి చూసింది శైలు బెరుకుగా. శైలు బెదురుతన్న కళ్లను చూసి నేను ఏమి చెయ్యను అని నా కళ్లతో తనకు భరోసా ఇచ్చాను. శ్రేష్ఠని తీసుకుని పక్కన ఉన్న ఉయ్యాలలో పడుకోబెట్టాను. సోఫా చైర్లో పడుకున్న ప్రణవ్ని బెడ్ మీద పడుకోబెట్టి శైలు తలమీద చెయ్యి వేశాడు గుణ. శైలు తనువులో మెల్లగా వణుకు మొదలైంది. పిచ్చి శైలు, నా కళ్ళు కామంతో కళ్ళు మూసుకుపోలేదు. 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పే నాకు నీతో ఎలా మసలుకోవాలో ఆ మాత్రం తెలీదా? శైలు ఒంటిమీద ఉన్న నగలు అన్ని తీసి పక్కన పెట్టి కప్ బోర్డు ఓపెన్ చేసి నైట్ డ్రెస్ ఇచ్చి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, నేను బయటకి వెళ్తాను అన్నాడు. సరే అని తల ఊపింది శైలు. గుణ లోపలికి వచ్చి చూస్తే శైలు తన బ్యాగ్లో ఏవో వెతుకుతూ కనిపించింది. గుణ మెల్లగా వెళ్లి కూర్చొని ఏమి కావాలి అని అడిగాడు. ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపి భయంతో తల దించుకుంది శైలు. ఏమైనా తిన్నావా అని అడిగాడు గుణ. లేదు అన్నట్టు తల ఊపింది శైలు. పెళ్లికి చేసిన పెరుగన్నం తీసుకొని వచ్చి నోటికి అందించాడు గుణ. ఎంత ఆకలిగా ఉందో ఏమో నిర్మోహమాటంగా గుణ ఒక్కో ముద్ద పెడుతుంటే ఆపకుండా పూర్తి చేసింది శైలు. సరే శైలు పడుకో అని బెడ్ చూపించి సోఫాలో కళ్ళు మూసుకొని పడుకున్నాడు గుణ. గుణ లేచి చూసేసరికి తన గదిలో శైలు, పిల్లలు లేరు. గది నుండి బయటకు రాగానే హాలులో ప్రణవ్ ఆడుకుంటున్నాడు.
శైలు కోసం వెతికాయి గుణ కళ్ళు. శ్రేష్ఠని ఎత్తుకుని తల తుడుస్తూ కనిపించింది శైలు. చూస్తుండగానే శ్రేష్ఠకి డ్రెస్ వేసి పాలు పడుతుండగా మా అత్తయ్య వెళ్ళి నాకివ్వు శైలు, వెళ్ళి గుణని స్కూల్కి పంపు అంది. సరే అండి అంది శైలు శ్రేష్ఠని అత్తయ్యకి ఇస్తూ. అమ్మ అని పిలువు, సరేనా అంది అత్తయ్య. అత్తయ్య మాటలు విని నాకు నవ్వు వచ్చింది. విధి విచిత్రం, నాకు శైలు తల్లిదండ్రులు అత్త మామలే, జయ తల్లిదండ్రులు కూడా అత్త మామలే. శైలుకు తన తల్లిదండ్రులు అమ్మ నాన్నలే, నా అత్త మామలు కూడా అమ్మ నాన్నలే అనుకున్నాడు గుణ. నేను రావటం చూసి శైలు అటునుండి అటే వంటింట్లోకి వెళ్లి టీ తీసుకొచ్చి ఇచ్చింది. టీ టేస్ట్ కొత్తగా ఉంది. శైలు చేసింది అనుకుంటా, జయకు టీ పెట్టడం రాదు. అత్తయ్య చేతి రుచి ఇప్పటి వరకు తెలుసు. ఇక మీదట శైలు చేతి వంటలు రుచి చూడబోతున్నాను అనుకుని టీ తాగి వెళ్లి ఫ్రెషప్ అయ్యాడు గుణ. స్కూల్కి బైక్ మీద వెళ్లిపోయాను. యథావిధిగా క్లాసెస్ కంప్లీట్ చేసుకొని ఈవెనింగ్ ఇంటికి వచ్చేసరికి శైలు అమ్మ శైలుని అరుస్తోంది. ఏంటా అని బైక్ పక్కకు ఆపి నిలబడ్డాను. బుద్ధిలేదా శైలు నీకు? ఆడపిల్లకు పెళ్లి అయ్యాక చదువులు ఎందుకు? ఏ ఆడదానికైనా పెళ్లే చివరి ఘట్టం, అదే జరిగాక ఇక మిగతావి అన్ని అనవసరం అంది శైలు అమ్మ. అలా కాదమ్మా, ఈ ఎగ్జామ్స్ ఒక్కటి రాసేస్తాను, తరువాత ఆపేస్తాను అంది శైలు. ఓహ్ శైలు ఏడుస్తూ మాట్లాడుతుంటే ఇంత సౌమ్యంగా ఉంది. సరదాగా ఉంటే ఎలా ఉంటుందో అనుకుంటుండగా వద్దని చెప్పానా అని ఇంకాస్త రెట్టించి అరిచింది శైలు కన్నతల్లి. అయ్యయ్యో కోప్పడకండి, పోనిలే చిన్నపిల్ల, రాయనియండి అంది మా అత్త, అదే జయవాళ్ల అమ్మ. మా ఆస్తులు పోయాక దీనికి పెళ్లి చెయ్యడమే గగనం, అట్లాంటిది అని ఏదో అనబోతుంటే శైలు ముఖం గుర్తొచ్చి ఫాస్ట్గా ఇంటిలోకి వెళ్లాడు గుణ. గుణ రాకతో అందరూ మౌనం వహించారు. శైలు మెల్లగా శ్రేష్ఠని తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది. శైలు అబ్బాయి వచ్చాడు, టీ తీసుకురా అంది మా అత్తయ్య. శైలు టీ ఇచ్చింది. తన ముఖం ఏడ్చి ఎర్రబడింది. సూర్యాస్తమయం అయ్యే సమయంలో సూర్యుడు ఎర్రబడ్డట్టు. ఏమైంది అని అడిగాను నేను. అది ఏమీలేదులే బాబు అంది శైలు కన్నతల్లి. మా అత్తయ్య నా వైపు తిరిగి, శైలు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తానని అని అడిగింది. రాసేస్తే పోలా అంది. ప్రాక్టికల్స్ కంప్లీట్ అయ్యాయా శైలు అని అడిగాను. పూర్తి అయ్యాయి అన్నట్టు తల ఊపింది శైలు. శైలు ఈ ఇంటర్ మాత్రమే కాదు, తాను ఎంతవరకు చదువుకుంటుందో అంతవరకు చదువుకుంటుంది అన్నాను నేను. నా మాటలకు శైలు నా వైపు చూసింది. ఎందుకు బాబు అనవసరం అయిన ఖర్చులు? నీ బిడ్డలను చూసుకోవడానికే శైలుని నీకు ఇచ్చి పెళ్లి చేసింది అంది శైలు కన్న తల్లి. శైలుని నాకు ఇచ్చి పెళ్లి చేశారు. మీ బాధ్యత పూర్తి అయిపోయింది. ఇప్పుడు శైలు నా భార్య, నా భార్యను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని శైలు భుజం మీద చేయివేశాను ప్రేమగా. శభాష్రా అల్లుడు, మగాడి మాట మాట్లాడావు, అద్ది అలా ఉండాలి, చదివించరా నా కూతుర్ని అన్నాడు మా మామయ్య. అదే జయ వాళ్ల నాన్న. జయకు పెద్దగా చదువు అబ్బలేదు. శైలు బాగా చదువుతుంది, చదివిస్తే తప్పేంటి అని నాకు కూడా ధైర్యాన్ని ఇచ్చాడు. మా ఇద్దరి దగ్గరికి వచ్చి, బాగా చదవాలి, ఈ నాన్న పేరు నిలబెట్టాలి అన్నాడు శైలుతో మీసం తిప్పుతూ. శైలు నవ్వింది. మామయ్య శైలు వాళ్ల అమ్మవైపు తిరిగి మీ బిడ్డని మాకు ఇచ్చేశారు, మీ బిడ్డ బాగోగులు మావి, మీరు నిశ్చింతగా ఉండండి, మీకు చూడాలి అనిపించినప్పుడు మీరు వచ్చి వెళుతూ ఉండండి, అంతేకాని శైలు మీద ఆంక్షలు పెట్టకండి అన్నాడు మా మామయ్య. శైలు వాళ్ల అమ్మ మౌనంగా ఉండిపోయింది. శైలు ఈ ఇల్లు నీ సొంత ఇంటితో సమానం, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, ఈ ఇంటిలో నీ నవ్వు వినపడాలి కాని నీ కన్నీళ్ల చప్పుళ్ళు కాదు అన్నాడు మామయ్య. శైలు నవ్వింది. నేను ఏమి అడిగినా చెప్పినా తల ఊపే శైలు మామయ్య మాటలకు నవ్వింది. ప్రణవ్ నాకు బాగా అలవాటు, అందుకే నేను స్కూల్ నుండి వచ్చే సమయానికి నా ముందుకు వచ్చేస్తాడు. శ్రేష్ఠని ఎత్తుకుని మళ్లీ కిచెన్లోకి వెళ్ళిపోయింది శైలు. శైలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతోంది. మా అత్త దగ్గరుండి చూసుకుంటోంది. ఎగ్జామ్ సెంటర్కి నేనే తీసుకెళ్లాను. ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేవరకు నేను బయట వెయిట్ చేస్తున్నాను. లాస్ట్ బెల్ కాకముందే శైలు ఎగ్జామ్ రాసేసి వచ్చేసింది. ఏంటి శైలు అప్పుడే వచ్చేశావు, బాగా రాసావా అని అడిగాను. రాసాను అన్నట్టు తల ఊపి బైక్ వద్దకు ఫాస్ట్గా వెళ్లి నిలబడింది. తాను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కాలేదు. అడిగినా శైలు సమాధానం చెప్పదు అని అర్థం అయి మౌనంగా ఇంటికి వచ్చాము. రెండో రోజు కూడా తీసుకెళ్లాను. తాను బెల్ కొట్టకముందే రాకూడదని ఇన్విజిలేటర్తో మాట్లాడాను. నాకు సహకరించారు. తల దించుకుని వస్తోంది శైలు. తన ఫ్రెండ్స్ ఫాస్ట్గా వచ్చి శైలుని చుట్టుముట్టారు. ఏంటి శైలు కాలేజ్కి రాలేదు అని అడిగింది ఒక అమ్మాయి. శైలుని గమనించిన ఇంకో అమ్మాయి, నీకు పెళ్లి అయిందా? మీ పేరెంట్స్ కకృత్తిపడి నీకు పెళ్లి చేసేశారా?
ఇంకో 3 ఏళ్లు ఆగితే నువ్వే చదివి మంచి ఉద్యోగం చేసి మీ ఇంటిని బాగా చేస్తావు కదా, కొంచెం కూడా బుద్ధి లేదు అన్నాడు ఇంకో అబ్బాయి. శైలు తల దించుకుని ఉంది. అయ్యయ్యో అందుకే శైలు ఎగ్జామ్ హాల్ నుండి త్వరగా వచ్చేసింది. నాకు అస్సలు అర్థం కాలేదు. ఇక మీదట పెళ్లి చేసుకొని తన జీవితం నాశనం అయిందని అనే భావన కలుగనియేను. నా శైలుని ఇక మీదట బాధ పెట్టకూడదు అని నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళి, రే శైలు ఎగ్జామ్ ఎలా రాసావు అని అడిగాను. నన్ను చూడగానే అందరూ శైలుని ఏమీ అనకుండా పక్కకు తప్పుకున్నారు. హలో నేను శైలు భర్తను అని చెప్పి, శైలు చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకొస్తుంటే శైలు ఫ్రెండ్స్ చూస్తూ ఉండిపోయారు. ఇంటికి రాగానే శైలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ ఇంటిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. తన బాధ నాకు అర్థం అయినా ఏమి చెయ్యలేను. ఏరా గుణ ఏమయింది? శైలు అలా వెళ్ళింది అని అడిగింది అత్తయ్య. జరిగింది చెప్పితే చిన్నపిల్ల కదా, ఫ్రెండ్స్ ముందు చిన్నతనంగా అనిపించి ఉంటుంది. నేను సర్ది చెబుతాను, నువ్వు కూడా చెప్పు అని చెప్పి శైలు దగ్గరికి వెళ్ళింది అత్తయ్య. నేను ఎంత ప్రయత్నం చేసినా శైలుని చూడలేకపోయాను. ఎలాగైనా చూడాలని ఆడుకుంటున్న ప్రణవ్ని చూసి దూరం నుండి వాడిమీదకు చిన్న రాయి వేశాను. అది తగలగానే ప్రణవ్ అమ్మా అని అరిచాడు. డోర్ ఓపెన్ చేసి శైలు వచ్చి ప్రణవ్ని ఎత్తుకుని, ఏమైంది నాన్న, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, చూడు అమ్మను చూడు అని జయ ఫోటో చూపిస్తూ, అమ్మని చూడు వస్తుందిలే అనడంతో నా మనసు చివుక్కుమంది. ఏం అల్లుడు, నీ దేవి దర్శనం కలుగలేదా అని అడిగాడు. మగాడిని అని అనిపించిందా, వెళ్ళి మాట్లాడు, అంతేకాని కొడుకు మీద రాయి వేస్తావా అన్నాడు మామయ్య. అయ్యయ్యో కావాలని చెయ్యలేదు మామయ్య అన్నాను. నాకు అంతా తెలుసులే కాని కాలేజీ కాడ శైలమ్మ స్నేహితుల విషయము కూడా తెలిసిందిలే, హనుమంతు బిడ్డ చెప్పింది. బాధపడకు, జయ చేసిన పనికి మనకు చాలా అవమానాలు ఎదుర్కోవాలి అని తెలుసు. కాని శైలమ్మకి ఈ పెళ్లి జరగటం వలన నష్టం కలిగించకూడదు అని నా భుజం తట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఎంతసేపు చూసిన శైలు నాకు కనిపించలేదు. జయ అలా ఆత్మహత్య చేసుకోవటమే మా అందరికీ జరిగిన పరాభవం. శైలు చిన్నపిల్ల, మళ్ళీ నా పిల్లలు. దేవుడా నీదే భారం అని అక్కడే ఉన్న ఈచర్లో ఆనుకుని పడుకున్నాను. బాగా పొద్దుపోయాక, గుణలే, ఈ పాలు తాగు అని అందించింది అత్తయ్య. లేచి తాగాక ఇంకో గ్లాస్ పాలు ఇచ్చి, శైలుని ఎంత బ్రతిమలాడిన ముద్ద ముట్టలేదు. నువ్వైనా అంది అత్తయ్య. శైలు చేసిన పనికి కాస్త కోపం వచ్చింది. అన్నం తినటం మానేస్తే సమస్యలు తీరవు కదా అనుకుని గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్లాను. బాగా ఏడ్చినట్టు ఉంది. ముఖమంతా ఎర్రబారి ఉంది. మెల్లగా నుదుటి మీద చెయ్యి వేశాను. తనకు మెలకువ రాలేదు. భుజం మీద చెయ్యి వేసి, శైలు శైలు అని పిలుస్తూ కుదిపేసరికి దిగ్గున లేచి కూర్చొని చీర సర్దుకుంది. తలమీద చెయ్యి వేసి పాల గ్లాస్ నోటికి అందించాను. వద్దన్నట్టు తల అటువైపుకు తిప్పుకుంది. సారీ శైలు, తెలియక చేశాను అన్నాను. బెడ్ అటువైపు నుండి దిగి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. తాను అలా కోప్పడడంలో తప్పులేదు. నేనొక టీచర్ అయి ఉండి తన మనసు అర్థం చేసుకోలేకపోయాను. శ్రేష్ఠని ఒడిలోకి తీసుకొని పాలు పడుతోంది. నిద్రలో ఉన్నా శ్రేష్ఠ పాలు తాగుతూ ఉంది. ఇంకేమీ ఆలస్యం చెయ్యకుండా శైలుకి నేనే బలవంతంగా పాలు తాగించేశాను. ఇప్పుడే కాదు, జీవితాంతం శైలు బాధ్యతలు నావే. తాను ఏమి చెయ్యాలి అనుకున్నా తనకు పూర్తిగా నా సహకారం అందించాలి అని అనుకున్నాను. నాకు ఆ క్షణం ఇద్దరూ ఒకేలా కనిపించారు. నాకు 2 పిల్లలు కాదు, 3 అని నిర్ణయించుకున్నాను. శైలుకి ఇబ్బంది కలుగకుండా ఎగ్జామ్స్ పూర్తి చేయించాను. లాస్ట్ ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ హాల్ దగ్గరికి చిన్న బస్సు తీసుకొచ్చి తన స్నేహితులందరినీ ఇంటికి తీసుకెళ్లాను. అనుకున్న విధంగా అందరికీ భోజనాలు అరేంజ్ చేయించాడు మామయ్య. అందరూ తిన్నాక శైలుకి మంచి కుటుంబం దొరికింది అన్న సంతృప్తి వాళ్లకి కలిగించాను. అందరూ మా ఇద్దరికి విషెస్ చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి శైలుకి. కానీ శైలు చేతిలో ఎప్పుడు శ్రేష్ఠ ఉంటోంది. శైలు నాతో మాట్లాడదు, కానీ నాకు కావాల్సినవి అన్ని అమర్చటం నేర్చుకుంటోంది. మా అత్తను మరచిపోయి పిల్లలిద్దరూ శైలుకి బాగా అలవాటు పడ్డారు. శైలుని నేను వెతకాల్సిన అవసరం రావడం లేదు. ఎందుకంటే పిల్లి మెడలో గంట కట్టినట్టు శైలు దగ్గర్లో నా పిల్లల నవ్వులు వినిపిస్తుంటాయి, ఆటలు కనిపిస్తుంటాయి. 2 నెలలు గిర్రున తిరిగాయి. శైలు రిజల్ట్స్ వచ్చాయి. నేను మామయ్య వెళ్లి రిజల్ట్స్ చూసేసరికి నాకే కాదు మామయ్య కూడా కొయ్యబారిపోయాడు. తమాయించుకొని ఇంటికొచ్చాము. మా రాక కోసం శైలు తల్లిదండ్రులు, అత్తయ్య ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అత్తయ్య మార్కులు చూసి ఎగిరి గంతేసి లోపలికి వెళ్లి శైలు నోరు తీపి చేసింది. మా శైలు ఫస్ట్ క్లాస్లో పాసయింది అని చెబుతూ వీధి మొత్తం స్వీట్స్ పంచేస్తోంది. రిజల్ట్స్ చూసిన శైలు మాత్రం శ్రేష్ఠను ఆడిస్తోంది.
మెల్లగా శైలు దగ్గర కూర్చున్నాను. నువ్వు ఇంత బాగా చదువుతావని తెలియదు శైలు. కంగ్రాట్స్. నువ్వు ఇక్కడితో ఆగటం నాకు ఇష్టం లేదు. నీకు నచ్చినట్టు ఏమి చదవాలి అనుకున్నా చదువుకోవచ్చు. నా పూర్తి సహకారం నీకు ఉంటుంది సరేనా అని శ్రేష్ఠని నా చేతుల్లోకి తీసుకొని శైలు భుజం మీద నా చెయ్యి వేసి భరోసా ఇచ్చాను. శైలు మెల్లగా నా భుజం మీద తన తల పెట్టుకుంది. శ్రేష్ఠ నా నుండి శైలు ఒడిలోకి వెళ్ళిపోయింది. డిగ్రీ కాలేజీకి తీసుకెళ్లాను. ఫామ్ ఫిల్ చేసి గార్డియన్ సైన్ చేయమని ఇచ్చింది. అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకుంది. ఎందుకో తెలియదు, మనసులో సంతోషం తాండవం చేసింది. నేను చదువుదాం అనుకున్నా, అప్పట్లో మా అమ్మ ఒప్పుకోలేదు. వ్యవసాయం చేయడం అమ్మకు ఇష్టం లేకపోవటం, నాన్న పంట నష్టం పేరుతో ఆత్మహత్య చేసుకోవడం. ఏంటో శైలు నా మనసును ఇలా చదివేస్తోంది అని కాస్త చిరుకోపం కూడా వచ్చింది తన మీద. అంటే నాకు ఇష్టం. మా నాన్నకు ప్రతిసారి నష్టం వస్తోంది. ఎందుకో తెలియక సైంటిస్ట్లను కలిసిన వాళ్లు చెప్పేది నాన్నకు అర్థం కాలేదు. మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్లకు హెల్ప్ అవుతుందని, అందుకే అంది శైలు మెల్లగా. శైలు మాటలు మనసుకు హత్తుకున్నాయి. ఫీజు కట్టేసి తనకు కావాల్సినవి కొనిచ్చి ఇంటికి వచ్చాము. అప్పటికే పిల్లలు ఏడుస్తున్నారు. శైలుని చూడగానే ఇద్దరి ముఖాల్లో ఏడుపు మాయమయ్యి నవ్వులు పూసాయి. వామ్మో, పిల్లలు 3 నెలల్లో శైలుకి ఇంత దగ్గర అయ్యారా అని అనిపించింది. హాఫ్ డే కాలేజ్ తరువాత పిల్లలు, ఇదే శైలు ప్రపంచం. అంతేనా అంటే నాకే తెలియకుండా నా అవసరాలు నేను అడగకుండానే చూసుకుంటోంది. నిండా 20 ఏళ్లు కూడా లేవు ఈ పిల్లకు, ఇన్ని తెలుసుకుందా అన్న సందేహం నాకు మెదులుతూ ఉంటుంది. నాకు వీలు కానప్పుడు మామయ్య కాలేజీకి తీసుకెళుతుంటాడు. అత్తయ్య శైలు వచ్చేవరకు పిల్లలతో హాయిగా గడిపేస్తోంది. గిర్రున సంవత్సరం తిరిగింది. శైలు నన్ను గుడికి తీసుకెళ్ళింది. చీర కట్టుకున్న కుందనపు బొమ్మలా ఉంది. చూస్తూ ఉన్నాను అంతే. మళ్ళీ ఇంటికి వచ్చాము. ప్రణవ్ వచ్చి బుజ్జి బుజ్జి మాటలతో హ్యాపీ బర్త్డే అమ్మా అన్నాడు. నా కాళ్లల్లో చిన్నగా భూకంపం వచ్చింది. శైలు నా జీవితంలోకి వచ్చి సంవత్సరం అయిందా? ఈరోజు మా పెళ్లి రోజు కూడా. అందుకే శైలు గుడి అయ్యయ్యో చీ, నాకు కొంచెం కూడా గుర్తులేదు అనుకుని అటునుండి అటే బయటకు వెళ్ళిపోయాను. శైలు నా వెనకాల పరుగెత్తుకుంటూ వచ్చింది. కాని నేనే అసహనంగా వెళ్ళిపోయాను. సాయంత్రం మామయ్య వెతుకుతూ వచ్చాడు. ఏంటి గుణ, నీకిది తగునా అన్నాడు మామయ్య. మరచిపోయాను మామయ్య అన్నాను. మర్చిపోతే నిన్ను ఎవరైనా శిక్షించారా పద. నువ్వు వెళ్ళిపోయాక ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అని నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. శైలు ముఖం కాస్త ప్రశాంతంగా కనిపించింది. హమ్మయ్య, ఏడవలేదు అనుకున్నాను. పిల్లలను అత్తయ్య తన దగ్గరే పడుకోబెట్టుకుంది. శైలుని ముస్తాబు చేయించి మళ్లీ నా గదిలోకి పంపించింది అత్తయ్య. నా ముందు తల వంచుకుని కూర్చుంది పిచ్చి శైలు. తనకు తెలియదు కదా, నేను తనని ఆ దృష్టితో స్వీకరించే స్థితిలో లేనని. హ్యాపీ బర్త్డే రా శైలు అని బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు తన తల మీద చెయ్యి పెట్టి చెప్పాను. శైలు దిండులాగి అక్కడ దాచిన బాక్స్ తీసి నా చేతికి వాచ్ పెట్టింది. బాగుందా, మీకు నచ్చిందా అని అడిగింది నవ్వుతూ. తన నవ్వు ఇష్టం, తన అమాయకత్వం ఇంకా ఇష్టం. సరే పడుకో అన్నాను. ఇలాగే పడుకుంటారా, ఈరోజు మిమ్మల్ని నిద్రపోనివ్వను అని నా చెయ్యి పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి వెనుక వైపు నుండి బయటకు తీసుకెళ్ళింది. శైలు ఏమి చేస్తోందో అర్థం కాలేదు. అక్కడే ఉన్న సైకిల్ మీద కూర్చొని నన్ను వెనకాల కూర్చోబెట్టుకొని తీసుకెళుతోంది. తీరా చూస్తే మా పొలానికే తీసుకొచ్చిందని అర్థం అయింది. కాపు కాసే మడి పైకి ఎక్కి కూర్చొని చెయ్యి అందించింది. తనను ఫాలో అయిపోయాను. పైన వెండి వెన్నెల పక్కన నా శైలు, చుట్టూ అప్పుడప్పుడే పూతకొస్తున్న పైరు చూడ చక్కగా ఉన్నాయి. ఒక బాక్స్ తీసి నాకిష్టం అయిన పులిహోర ముద్దలుగా పెడుతోంది. తింటూ తననే చూస్తున్నాను. దేవుడా, ఇంత ఆకలి పెట్టుకొని అలా ఎలా ఉన్నారండి అంది శైలు. నవ్వాను అంతే. శైలు మెల్లగా మాటలు కలిపింది. ఎప్పుడూ తల ఆడించే శైలు నాతో ఇన్ని కబుర్లు చెబుతోందా అనుకున్నాను. కాసేపటికి నిశ్శబ్దం. చూస్తే అలా తూలుతూ కనిపించేసరికి దగ్గరకు తీసుకున్నాను. నా భుజం మీద ఆనుకుని పడుకుంది. అలసిపోయినట్టుంది అనుకుని నేను కూడా అలాగే నడుము వాల్చాను. 1 సంవత్సరం పట్టింది. నా శైలు నాకు దగ్గర అవటానికి. హాయిగా అనిపించింది. శైలుని మొదటిసారి నాకు హత్తుకోవాలని అనిపించింది. కాని మనసు ఒప్పుకోవడం లేదు. ఆకాశం తన ఉనికిని చాటుతున్నట్టు సూర్యుడికి మెల్లగా ఆహ్వానం పలుకుతోంది. చీకటి తెరలు చీల్చుకుంటూ సూర్యుడు తన ప్రయాణం మొదలుపెట్టాడు. శైలు ఇంకా నిద్రపోతోంది. నాకు లేపాలని అనిపించలేదు. నేను కదిలిన తాను నిద్రలేస్తుంది అని అనిపించి అలాగే ఉన్నాను. లేలేత కిరణాలతో పాటు మెల్లగా వీస్తున్న పిల్లగాలులు మరింత హాయినిస్తుంటే
శైలు కురులు నా ముఖాన్ని తాకుతూ చిన్నగా గిలిగింతలు పెడుతున్నాయి. ఎక్కడి నుండో ఏదో అలికిడి. శైలుకి మెలకువ వచ్చింది. తన తనువులో కదలిక మొదలవ్వగానే నా మనసులో ఎక్కడో ఏదో మూల అలజడి. ఎందుకంటే శైలు నాకు మరింత దగ్గరగా ఉంది. మెల్లగా తాను కళ్ళు తెరవగానే నేను కళ్ళు మూసుకున్నాను. నా వైపు చూస్తున్నట్టు నాకు అర్థం అయినా నా హావభావాలు చదవకూడదని కళ్ళు మూసుకునే ఉన్నాను. తన చేతి స్పర్శ నా నుదుటిని తాకింది. తరువాత నా పాదాలు తాకాయి. నా పిల్లల నవ్వులు కేరింతల అరుపులతో మెలకువ వచ్చేది అనుకున్నాను. తన చేతి స్పర్శ అని నాకు ఎన్ని రోజులు తెలియలేదా అనుకుంటూ ఉండగా నా భుజం తట్టి లేపటంతో శైలు దృష్టిలో నేను నిద్రలేస్తే నాకు నా ఆలోచనల నుండి మేల్కొల్పింది. మళ్లీ సైకిల్పై కూర్చోబెట్టుకుని ఇంటికి వెనుక వైపు నుండే తీసుకెళ్ళింది. మా ఇంటిలోనే కాదు, ఊరిలో జనాలు కూడా లేవలేదు. స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టి దేవుడికి దండం పెట్టుకుని కిచెన్లోకి వెళ్లి టీ తీసుకొచ్చి ఇచ్చింది. తాను వెళుతుంటే తన అడుగుల వెనుకాల నా అడుగులు. పని మనిషి వచ్చి మిగిలిన పనులు చూసుకుంటోంది. శైలు వంట చేస్తుండగా ప్రణవ్ లేచి అమ్మ అని శైలు కాళ్ల చుట్టూ చేతులు వేసుకుని నిల్చున్నాడు. దొంగ నా కొడుకు, నా పక్కలోనే పడుకునేవాడు. స్కూల్ నుండి రాగానే నాకు ఎదురొచ్చి నన్ను చుట్టుకునేవాడు. పార్టీ మార్చి శైలుకి బాగా దగ్గర అయ్యాడు. శైలు వాడిని వీపుకి తగిలించుకొని తన పనులు తాను చేసుకుంటోంది. శ్రేష్ఠ కూడా లేచి మా అని పిలవగానే ప్రణవ్ దిగి శ్రేష్ఠ దగ్గరికి వచ్చి అమ్మదా అని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. ఇద్దరికి స్నానం చేయించి తయారుచేసి పాలు పట్టింది. ప్రణవ్ నాకు శైలుకి బాయ్ చెప్పి మామయ్యతో స్కూల్కి వెళ్ళిపోయాడు. శ్రేష్ఠని అత్తయ్యకి ఇచ్చి నా అవసరాలు అందిస్తోంది. నా మనసు కూడా శైలుని ఫాలో అయిపోతోంది. ఫ్రెషప్ అయి వచ్చేసరికి శైలు రెడీ అయ్యి టిఫిన్ చేసి నాకు లంచ్ బాక్స్ ఇచ్చి బైక్ ఎక్కి కూర్చుంది. నా బైక్ కాలేజీ వైపు వెళుతోంది. మిర్రర్లో చూస్తే ఏదో బుక్ చదువుతోంది. ఎగ్జామ్ అనుకున్నాను కానీ తనని అడగలేదు. బైక్ కాలేజీలో ఆపగానే నా వైపు చూసి నవ్వి వెళ్ళిపోయింది. ముందుకెళుతూ మళ్లీ మిర్రర్లో చూస్తే హడావిడిగా లోపలికి వెళుతోంది. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన శైలుకు నాకంటే మంచి అబ్బాయి దొరికేవాడేమో. నేను నా కుటుంబ భారాన్ని, పిల్లలను ఇవ్వడం వలన తనకి అన్యాయం చేశానేమో. పెళ్లి పేరుతో తన జీవితంలోని పేజీలని నేను లాక్కున్నానా? ఈ ఆలోచన రాగానే నాకు ఊపిరి ఆడలేదు. ఈ ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కాలం వేగంగా ముందుకు వెళుతుంటే కాలగర్భంలో చేదు అనుభవాలు కలసిపోతున్నాయి. శైలు రాకతో మా ఇల్లు నందనవనం అయింది. పంట రాబడి వచ్చింది. అత్తయ్య శైలు చేతికి డబ్బులు ఇచ్చి దాచమని చెప్పింది. రేపు బ్యాంకులో వేద్దాం అమ్మా అని చెప్పింది. సరే అంది అత్తయ్య. శైలమ్మ ఈ డబ్బులతో నువ్వు మీ అమ్మ బంగారం కొనుక్కోండి అని ఇంకొంత డబ్బు ఇచ్చాడు మామయ్య. శ్రేష్ఠ పేరున కొంత, ప్రణవ్కి ఫిక్స్ డిపాజిట్ చేద్దాం. నాన్న పెద్ద అయ్యాక చేతికింద ఉంటుంది అంది శైలు. ఈసారి చూద్దాంలే అన్నాడు మామయ్య. ఏమీ వద్దు నాన్న బంగారం లాంటి మీరంతా ఉండగా మళ్ళీ ప్రత్యేకంగా ఆభరణాలు అక్కర్లేదు అంది శైలు. శైలు మాటలు వినగానే నా చెంప లాగి కొడితే చెల్లుమన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే తనకు నాలాంటి వాడితో పెళ్లి అవ్వడం ఏంటి? జయపోయిందన్న బాధలో నేను ఏమీ ఆలోచించలేదు. శైలు పేదరికం వలనే నన్ను అంటే ఇద్దరి బిడ్డల తండ్రిని చేసుకునే దుస్థితి కలిగింది అనిపించి నాకే సిగ్గుగా అనిపించి లోపలికి వెళ్ళిపోయాను. కొద్దిరోజుల తరువాత సాయంత్రం ఇంటికి వచ్చేసరికి శైలు వాళ్ల అమ్మ అరుపులు వినిపిస్తున్నాయి. ఈమె ఎప్పుడూ ఇంతేనా? అరుస్తూనే ఉంటుంది. శైలుని చూసి నేర్చుకోవచ్చుగా అనుకున్నాను. మా అత్తయ్య, మామయ్య దిగులుగా కనిపించారు. నా రాకని గమనించిన ఆమె నా వద్దకు వచ్చి, నీ పద్ధతి ఏమీ బాగోలేదు బాబూ. నా బిడ్డని చదివించినంత మాత్రాన గొప్పోడివి అయిపోవు. నీ అలవాట్లు, నీ నడవడిక నాకు నచ్చలేదు అంది. ఏమైంది అత్తయ్య? మీరు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అన్నాను. నేనింత గొంతు చించుకుని అరుస్తుంటే మీకు నా బాధ అర్థం కావడం లేదా అంది. అమ్మ ఇందులో ఆయన తప్పేమీ లేదు. ఆయనను ఏమి అనకు అంది. ఎందుకు అనబోతే? శైలు కోపంగా అమ్మ ఆయనను ఇంకో మాట అంటే అస్సలు ఊరుకోను అని అరిచింది. కోపంతో ఉన్న శైలు ముఖం చూస్తే ఆవేశంతో ఊగుతున్న అమ్మవారిలా కనిపించింది. నన్నే కోపంతో అరిచే దానివి అయినావా అని శైలు వాళ్ల అమ్మ శైలు మీదికి చెయ్యి ఎత్తేలోపు నేను ఫాస్ట్గా వెళ్లి శైలు ముందుకు వచ్చి, నా భార్యను కొట్టే హక్కు మీకు లేదనుకుంటా అన్నాను. ఇద్దరిలోనూ కోపం తగ్గలేదు. శైలు వాళ్ల నాన్న వచ్చి క్షమించు బాబు అని శైలు వాళ్లమ్మను తీసుకెళ్లాడు. శైలు ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. పిల్లలు కూడా. ఈమె వల్ల మళ్లీ శైలు ఏడుస్తోంది అనుకుని, ఏమైంది అత్తయ్య అని అడిగాను. అత్తయ్య, మామయ్య ఇద్దరు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు.
శైలు బెడ్ మీద పడుకుని ఏడుస్తోంది. పిల్లలిద్దరూ బిక్క ముఖాలు వేసుకుని శైలుని పట్టుకుని కూర్చున్నారు. ఏమైంది శైలు, ఏంటి గొడవ అని అడిగాను. శైలు నా ముఖం కూడా చూడలేదు. దగ్గరికి తీసుకొని అడగాలని ఉన్నా ఆ పని చెయ్యలేకపోయాను. ప్రణవ్ని తీసుకొని బయటకు వెళ్ళి ఐస్క్రీం కొనిచ్చి అడిగితే వాడేదో చెబుతున్నాడు కానీ నాకు అర్థం కాలేదు. ఇంటికి వచ్చేసరికి అత్తయ్య శైలుని ఓదారుస్తూ ఉంది. కొద్ది రోజుల తరువాత మా ఇంటిలో ఏవో సామాన్లు తెప్పించి ఉంచారు. పూజారి వచ్చి వెళ్ళాడు. మరుసటి రోజు ఇంటిలో ఏవో మంత్రాలు వినపడుతున్నాయి. శైలు వచ్చి నాకు స్నానం చేయమని చెప్పి వెళ్ళింది. హాలులోకి వచ్చి చూస్తే జయ ఫోటో పెట్టి తతంగం జరుగుతోంది. 3 ఏళ్లు అవుతోంది. మా అందరిని వదిలి వెళ్ళి మనసు చివుక్కుమంది. నామమాత్రంగా కూర్చున్నాను. అత్తయ్య మామయ్య ముఖాల్లో కూడా కాస్త బాధ కనిపించింది. శైలు దగ్గరుండి అన్నీ చూసుకుంటోంది. కళ్ళు మూసుకొని సోఫాలో కూర్చున్నాను. ఏరా ఇలాగే ఉంటావా అన్నాడు మామయ్య. ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాను. నాకు పాలుపోని ఆలోచనలు, ఊసుపోని సంగతుల మధ్య నాకే తెలియకుండా సతమవుతూ ఉన్నాను. శైలు నా జీవితంలో ప్రతి సందర్భంలోనూ నా దినచర్యలో భాగం అయిపోయింది. తన నవ్వు తప్ప నాకేమీ కనిపించదు. కానీ జయ ఏ రోజు నాకు ఇంత ప్రశాంతత ఇవ్వలేదు. ఏమో మామయ్య నన్ను చదివించి ఉద్ధరించాడని, లోకువేమో తెలియదు. ఈ మధ్య శ్రేష్ఠ కూడా బాగా మాట్లాడుతోంది. తన అల్లరి చిలిపి చేష్టలు అన్నీ శైలు భద్రపరుస్తోంది. మా ఇల్లు చాలా మారిపోయింది. ఒకరోజు శైలు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి ఒక పేపర్ ఇచ్చింది. డిగ్రీలో డిస్ట్రిక్ట్ లెవెల్లో మార్క్స్ వచ్చాయి అని ఉంది. నా గుండె ఉప్పొగింది. కానీ పైకి ఆ ప్రేమను తనకు చూపించలేకపోయాను. మళ్ళీ సభాష్ అన్నట్టు భుజం తట్టాను. శైలు ఎంతో సంతోషించింది. అబ్బా, మళ్ళీ వాళ్లమ్మ చదువు ఆపించమని. నాకు బాగా కోపం వచ్చింది. మీ బాధ ఏంటండి? ఎప్పుడు చూసిన శైలుకి చదువు వద్దు, దండగా అని మాట్లాడుతారు అని అన్నాను. దానికి పెళ్లి చేశాక నీ పిల్లలను చూడటానికే కాదు, నా ఇంటికి కూడా వారసులు కావాలి కదా. ఈ పిల్లలు, నా కూతురు నా ఇంటికి రావడం లేదు అంది శైలు వాళ్లమ్మ. చెప్పు బాబూ, నా బిడ్డని తల్లిని ఎప్పుడు చేస్తావు? దాని కడుపు పండాలి కదా. డిగ్రీ పూర్తి అయింది కాని దాని కడుపున చిన్న నలుసు పుట్టిన మాకు బంగారమే కదా అంది. ఆమె మాటలు నా గుండెల్లో తూటాల్లా గుచ్చుకున్నాయి. నా ముఖాన నీళ్లు చల్లినట్టు అనిపించింది. నిజమే, శైలుని నేను తాకలేదు. నా కుటుంబాన్ని చూసుకోవడానికి వచ్చిన పనిమనిషి కాదు కదా శైలు. భార్యగా స్వీకరించలేదని అందరికీ అర్థం అయింది. వాళ్ల ముందు నిలబడలేక బయటికి వెళ్ళిపోయాను. రాత్రి దాటినా ఇంటికి వెళ్లాలని అనిపించటం లేదు. ముఖ్యంగా శైలుకు నా ముఖం చూపించాలని అనిపించటం లేదు. బాగా ఏడవాలని ఉన్నా ఏడవలేకపోతున్నాను. నా భుజం మీద ఒక చెయ్యి పడింది. తిరిగి చూస్తే శైలు, మామయ్య కలిసి వచ్చారు. నన్ను వెతుక్కుంటూ, మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టకుండా చూసుకుంటాను. ఇలా మా అందరిని వదిలి వెళితే మాకు దిక్కెవరు అని అడిగింది శైలు. శైలమ్మ ఇప్పుడు ఇలా మాట్లాడే మాటలు కాదు కాని, రా అల్లుడు ఇంటికి వెళదాం అని మామయ్య నా చేయి పట్టుకొని తీసుకొచ్చాడు. ఇంటి దగ్గర పిల్లలు కూడా నిద్రపోలేదు. అందరి ముఖాలు చూసి నాకు సిగ్గుగా అనిపించింది. నా గదిలోకి వెళ్ళిపోయాను. మామయ్య నా దగ్గరికి వచ్చి, జయ మన అందరిని వదిలి వెళ్ళిపోయింది. కాదనను. పెద్దవాళ్లం మేము, పరిస్థితులకు సర్దుకోగలిగాము. నువ్వు ఏంటి గుణ ఇలా అయిపోయావు? ఒక విషయానికి గట్టిగా చెప్పగలను. జయ మన అందరిని వద్దు అనుకుని వెళ్ళిపోయింది. కాని శైలమ్మ మనతోనే ఉంటోంది. ఒకవేళ జయ బ్రతికి ఉంటే మన ఇల్లు ఇలా ఉండకపోవచ్చు అని నాకు రోజు అనిపిస్తూ ఉంటుంది. కాని శైలమ్మని బాధ పెట్టడం తగదు. నువ్వు శైలమ్మని ఎందుకు దూరంగా ఉంచావు అని అడిగాడు మామయ్య. నా దృష్టిలో శైలుకి ఉన్న స్థానం తెలుసుకుని, గుణ మన ఇంటికి వచ్చిన ఆ దేవుడి నిలువెత్తు రూపం శైలమ్మ, నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని మామయ్య వెళ్ళిపోయాడు. శైలు నాకు భోజనం పెట్టి నా వైపు చూస్తోంది. నేను మాట్లాడితే, నేను అలా చెయ్యనని తెలిసిన నా నుండి సమాధానం కోరుతోంది శైలు. మౌనంగా వెళ్ళిపోవడం తప్ప నేనేమి చెయ్యనని కూడా తనకు తెలుసు. శైలుకి పీజీలో మంచి సీట్ వచ్చింది. జాయిన్ చేశాను. నన్ను చూసి శైలు నవ్వలేదు. నాకు తెలుసు నేను చేసిన పనికి తనకు కోపం వచ్చిందని. సైన్ తీసుకుని ఒక్కతే లోపలికి వెళ్లి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తోంది. కొన్నేళ్ల కిందట ఫ్రెండ్స్కి పెళ్లి అయిందని చెప్పటానికి కూడా ఏడ్చిన నా శైలు, నా చేయి పట్టుకుని, డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయిన నా శైలు, ఈరోజు సొంతంగా చేసుకుంటోంది అని చూసి నాలో ఎక్కడో కూసింత గర్వం కూడా తొంగి చూసింది. శ్రేష్ఠ కూడా స్కూల్కి వెళుతోంది. నేను స్కూల్ నుండి వచ్చేసరికి పిల్లలు కూడా బుద్ధిగా హోం వర్క్ చేసుకుంటున్నారు. మామయ్య అన్నమాట నిజమే, జయ ఉంటే మా ఇల్లు ఇలా ఉండేది కాదేమో. శైలు పూర్తిగా నాతో మాట్లాడటం లేదు.
ఏదో బాధ్యతలాగా నా పనులు చూస్తోంది. అలా అని లోటు ఉండదు, కాని ఎందుకో నా మనసే వెలితిగా ఉంది. మునుపటి శైలులా ఇప్పుడు లేదు, నన్ను చూసి నవ్వటం లేదు. నా దగ్గరికి రావటం లేదు. అలా రాకుండా నేనే చేసుకున్నానేమో. నా ప్రణవ్ నాకు బోలెడన్ని కబుర్లు చెబుతున్నాడు. శైలు మాటలు లేక ఆ వెలితి బాగా తెలుస్తోంది. అత్తయ్య, మామయ్య కూడా నాతో సరిగా ఉండటం లేదు. మనసు బాగోలేక స్కూల్లో హాఫ్ డే తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఇంటిలో ఎవరూ లేరు. మామయ్యకి ఫోన్ చేస్తే తీయలేదు. ఏమీ ఆలోచించకుండా పొలం వైపు వెళ్లాను. ఎవరో ప్రొఫెసర్స్ను తీసుకొచ్చింది శైలు. అందరికీ అవగాహన కల్పిస్తోంది అనుకుంటా. వాళ్లను పంపించి, మిగిలిన అందరిని పొలంలో నాట్లు వేపించటం చూసి, నాకే ఆశ్చర్యం వేసింది. అప్పుడే ఇన్ని పనులు నేర్చుకుందా అని. నేను వెళ్లి శైలుని ఇంటికి తీసుకొచ్చాను. పిల్లలు దగ్గరికి వచ్చారు. వాళ్లు వాళ్ల పనులు చేసుకుంటున్నారు. పిల్లలు ఆడుకుంటూ శైలు బుక్స్ కిందికి పడేశారు. సర్దుతుండగా తన బ్యాగ్ సైడ్లో ఒక లెటర్ దొరికింది. ఓపెన్ చేసి చూసా, నా కాళ్ల కింద భూకంపం వచ్చినంత పని అయింది. లవ్ లెటర్ చూసేసరికి నాకు ఏడుపు వచ్చింది. వాడెవడో అంత బాగా శైలుని వర్ణించి, తన ప్రేమను మొత్తం ఆ లెటర్లో రాసేశాడు. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఆ లెటర్ అక్కడే పెట్టి ఏమీ ఎరగనట్టు ఉండిపోయాను. అందరూ ఇంటికి వచ్చారు. శైలు కూడా ఏమీ పట్టనట్టు ఉంది. కాస్త కోపం, ఆవేశం నాలో తాండవం చేస్తున్నాయి. పైకి మామూలుగా ఉన్నాను. మరుసటి రోజు నేనే కాలేజీ దగ్గర వదిలి వచ్చేశాను. కానీ లోపల వాడెవడో తెలుసుకోవాలని అనిపిస్తున్నా, శైలుని అడగలేను. బైక్ ముందుకు పోతోంది. కానీ నా మనసు వెనక్కులాగుతోంది. ఒకవేళ శైలు కూడా, ఆ ఆలోచన నన్ను ఊపిరి ఆడనివ్వడం లేదు. అప్పుడే నా ఫోన్ రింగ్ అయింది. చూడకుండా హలో అన్నాను. ఫోన్లో శైలు ఏడుపు. ప్రాణం ఆవిరి అయిపోయింది. క్షణం ఆలోచించకుండా బైక్ రివర్స్ చేసుకుని కాలేజ్కి వెళ్ళిపోయాను. ఎక్కడా ఎవరూ కనిపించటం లేదు. శైలు శైలు అని నా మనసుతో పాటు నేను పరిగెత్తాను. కాంపౌండ్లో ఎవడో శైలుని బెదిరిస్తున్నాడు. ఇంకొంతమంది చూస్తున్నారు. కానీ అడ్డుపడటం లేదు. నన్ను చూడగానే శైలు నన్ను గట్టిగా హత్తుకుంది. వాణ్ణి స్ట్రెయిట్గా వెళ్లి లాగిపెట్టి కొట్టాను. శైలు కళ్లల్లో కన్నీళ్లు. ప్రతి అడ్డమైన వాళ్లు నా శైలుని ఏడిపిస్తారు అన్న కోపం వాడిమీద చూపించాను. వాడు కూడా నామీద తిరగబడ్డాడు. చిన్నపాటి యుద్ధం జరిగింది. శైలు నామీద వాడి చెయ్యి పడకూడదు అని అక్కడే ఉన్న కర్ర తీసుకొచ్చి నాకు ఇచ్చింది. శైలు కర్ర ఇచ్చిన నాకు అదో పెద్ద ఆయుధంలాగా ఫీలయి వాడిని వీర కుమ్ముడు కుమ్మేశాను. వాడు నా నుండి తప్పించుకోవడంలో శైలు మీదకు నన్ను తోసేశాడు. శైలు కిందపడి తలకు రక్తం కారుతోంది. నా కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంతో వాడి చెయ్యి విరిచేసి, శైలుని హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేసి, మామయ్యని రమ్మన్నాను. విషయము తెలిసిన కాలేజీ యాజమాన్యం కూడా వచ్చి, మా అందరికీ వాడిచేత క్షమాపణ చెప్పించారు. డిస్మిస్ చెయ్యబోతే శైలు వదిలేయమని చెప్పింది. ఎంత మంచి మనసు నా శైలుది అనిపించింది. శైలు వాళ్లమ్మ ఎందుకే నీ బోడి చదువులు అని అంటోంది. నేను వెళ్లగానే మౌనం వహించింది. హమ్మయ్య అనుకున్నాను. 2 రోజులు హాస్పిటల్లో ఉంచి ఇంటికి తీసుకొచ్చాము. మా అత్తయ్య గుమ్మంలో ఎర్రనీళ్లు తీసి ఇంటిలోకి తీసుకెళ్ళింది. శైలు లేక ఇంటిలో ఉన్న పిల్లల ముఖాలు వాడిపోయాయి. రెస్ట్ తీసుకుంటోంది శైలు. పిల్లలు తనను వదిలి అస్సలు ఉండటం లేదు. రాత్రి తన మంచానికి దగ్గరగా పడుకున్నాను. శైలు ఏడుపు వినిపించింది నాకు. వెంటనే లేచి ఏమైంది శైలు అని దగ్గరికి తీసుకున్నాను. నన్ను పట్టుకుని గట్టిగా ఏడ్చింది శైలు. తన ఏడుపు విన్న అత్తయ్య, మామయ్య లోపలికి వచ్చారు. శైలు ఏడుపు ఆపడం లేదు. నాకు భయం వేసింది. నాకు ఏం తెలియదు అని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అత్తయ్య ముందుకు రాబోతే మామయ్య చెయ్యి పట్టి ఆపాడు. ఏడవకు శైలు, ఇప్పుడు ఏమయిందని అని నచ్చచెప్పాను. నాకు వాడి పేరు కూడా తెలియదు గుణ. నేను ఏ తప్పు చెయ్యలేదు అని ఏడుస్తోంది. నేను నిన్ను అడగలేదు కదా. ఎందుకు అంత బాధ పడతావు తల్లీ? నీ కన్నీళ్లు నేను చూడలేను అన్నాను. అదే గుణ నా బాధ కూడా. నన్ను ఏమి అనువు. నన్ను బాగా చూసుకుంటావు. ప్రణవ్, శ్రేష్ఠలలాగే నన్ను చూస్తావు. మా ఇంటిలో లేని స్వేచ్ఛ నాకు ఇచ్చావు. నేనడిగింది కాదనుకుండా ఇస్తూనే ఉన్నావు. మా అమ్మ ఆపుతున్న నన్ను ముందుకు పంపిస్తూనే ఉన్నావు. నా గుణలాంటి గుణవంతుడు నాకు ఎక్కడా దొరకడు అని నన్ను చుట్టుకుంది శైలు. నిన్న ప్రణవ్ నువ్వు చదివావు అని లెటర్ చూపించేదాకా నాకు తెలియదు. ఎంత మదనపడి ఉంటావు. నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు అని ఏడుస్తోంది శైలు. అలా కాదమ్మా ఏడవకు అన్నాను. నాకు కన్నీళ్లు వస్తున్న ఆపుకుంటున్నాను. నన్ను క్షమించు అని కళ్ళు తిరిగి పడిపోయింది శైలు. కాసిన్ని నీళ్లు చల్లి లేపాక, అత్తయ్య పాలు ఇచ్చి వెళ్ళింది. తాగించి పడుకోబెడుతుంటే నన్ను వదలలేదు శైలు.
దగ్గరగా కూర్చున్నాను. కాని శైలు నన్ను గట్టిగా పట్టుకుని నా గుండెల మీద పడుకుంది. నాకింకా చిన్న పిల్లలాగే కనిపించింది. నిద్రపోయింది అనిపించి లేవాలి అనుకున్నాను. కాని మనసు ఒప్పుకోలేదు. శైలుని ఆలింగనం చేసుకున్నాను. హాయిగా అనిపించింది. నా గుండెల్లో వేదన, బాధ, మదనం అన్నీ గాలికి పోయాయి. ఈ పరిస్థితుల్లో తప్పని అని తెలిసినా, మనసు చెప్పిన నా అధరాలు శైలు నుదుటిని ముద్దాడుతున్నాయి. నా అదృష్టం శైలు నా గుండెల మీద హాయిగా నిద్రపోతోంది. శైలుని హత్తుకున్న నా చేతులు ఇంకెక్కడికో వెళుతుంటే నేను వెంటనే తేరుకొని శైలుని పడుకోబెట్టి బయటకు వచ్చాను. బయట చల్లగా గాలి వస్తున్న నాకు వళ్లంతా చెమటలు పట్టాయి. అత్తయ్య వచ్చి నా దగ్గర కూర్చుంది. శైలుకి నువ్వంటే చాలా ఇష్టం. పెళ్లి అయిన కొత్తలో తనకు ఏమీ తెలియకపోయి ఉండొచ్చు. కాని నీమీద ఎంత ప్రేమ ఉంటే మన ఇల్లు ఇంత బాగుంటుంది చెప్పు. సవతి తల్లిలాగా పిల్లలను చూడటం లేదు. మమ్మల్ని కూడా నాకు అన్యాయం చేశారు అని ఒక్కసారి కూడా తన కళ్లలో నాకు కనిపించలేదు. నాకు అమ్మ ఉంటే ఎలా ఉంటుందో మన ఇల్లు అలాగే ఉంది. శైలునే మన అందరిని కంటికి రెప్పలా చూసుకుంటోంది. బయట రెండో పెళ్లి చేసుకున్న ఆడపిల్లల ఆరళ్ళు, పోరళ్ళు మనకు తెలియనది కాదు. వాళ్ళమ్మ నిన్ను తిట్టిందని ఎవరితోనూ మాట్లాడలేదు. మీ మామయ్యతో అయితే గొడవ పెట్టుకుంది. గుణ మీకు చిన్నప్పటి నుండి తెలుసు కదా. మా అమ్మ అన్ని మాటలు అంటే వెనుకేసుకురాలేదని. ఆలోచించుకో. గుణ శైలుకి ఇంకొకరు ప్రేమ ఇస్తున్నా నీ ప్రేమ కోసం ఎదురు చూస్తోంది. ఎవరో ఎగరేసుకుపోతారని కాదు, తన గురించి ఆలోచిస్తే బాగుంటుంది. నువ్వు చదివించినంత మాత్రాన అదే జీవితం అవ్వదు కదా. నాకు కూడా శైలు కడుపు పండితే చూడాలని ఉంది. శైలుకి పుట్టే పిల్లలను కూడా చూడాలని ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థం అయింది నాకు శైలు వాళ్ళమ్మ ఎందుకంత గోల చేసిందో. అప్పటికే తెల్లవారిపోయింది. ఇల్లంతా మామూలు అయిపోయింది. శైలుని మామయ్య జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తున్నాడు. కాని శైలు మళ్లీ దగ్గరికి వస్తే బాగుంటుంది అనిపించినా నేనే వెళ్లాలని నాకు అనిపించటం లేదు. అదే నా భావదరిద్రం అనుకుంటా. వేసవి సెలవులు వచ్చాయి. పిల్లలను మామయ్యకు ఇచ్చి వాళ్ళింటికి పంపించి పొలానికి వెళ్ళిపోయారు అత్తయ్య శైలు. ఉదయం వెళ్లి అందరూ సాయంత్రం వస్తున్నారు. ఒకసారి నేను వెళ్లాను. అక్కడ అందరికి మెలకువలు నేర్పుతోంది శైలు. అంతేకాదు వాళ్ళందరికీ చదవటం, రాయడం కూడా నేర్పిస్తోంది. ఇక్కడికి వచ్చి ఇదంతా చేస్తోందా? అబ్బో, నా శైలు మామూలు అమ్మాయి కాదు అనిపించింది. సరదాగా గడుస్తోంది. చాలా చక్కబెడుతోంది ఊరిని కూడా. హాలిడేస్ అయ్యాక మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయాము. స్కూల్లో ఉండగానే వర్షం పడుతోంది. తడుస్తూ ఇంటికి వెళ్లాను. మామయ్య పిల్లలను స్కూల్ నుండి తీసుకొచ్చాడు. అత్తయ్య టీ ఇచ్చింది. రుచించలేదు. శైలమ్మ పెట్టేది కదా అన్నాడు మామయ్య. నా ఫీలింగ్ కూడా అదే. బుజ్జమ్మ పొలం దగ్గర ఉండిపోయింది. నాట్లు జాగ్రత్త చేస్తానని వెళ్ళింది అని చెప్పింది. మామయ్య గుర్తుకు వచ్చినట్టు లేచి నేనెళ్ళి వెంట పెట్టుకొస్తా అని లేవబోతే ఆపి నేను బైక్ వేసుకుని వెళ్ళిపోయాను. పొలం దగ్గర ఒక్కతే అన్ని సర్దుతోంది. కూలివాళ్లు అందరూ వానలోనే నాకు ఎదురొచ్చారు. అందరిని పంపించేసింది అనుకుంటా శైలు. నన్ను చూసి అక్కడే తడవకూడదని లాగి తల తుడుస్తోంది. నాకే తెలియకుండా శైలు నడుము పట్టుకున్నాను. ఏమి పట్టనట్టు టవల్ పక్కకు పెట్టి ఇంటికి వెళదాం పద అని ముందుకు నడుస్తుండగా గాలికి నామీద తోసి కింద పడబోతే మళ్లీ పట్టుకున్నాను. ఈసారి వదలలేదు. ఎత్తుకుని ముందుకు కాకుండా పొలం దగ్గర మేమంతా సేద తీరే గదిలోకి తీసుకెళ్లాను. కాలికి గాయమయి రక్తం కారుతుంటే నా కర్చీఫ్ కట్టాను. గాలికి తలుపులు కొట్టుకుంటుంటే మూసివచ్చి శైలు తలమీద పడ్డ ఉన్న తడిని తుడుస్తుండగా నా చేతులు వణికాయి. హోరుగాలి వీస్తోంది. ఒక్కసారిగా పెద్ద ఉరుము ఉరిమేసరికి భరోసాగా శైలుని దగ్గరికి తీసుకున్నాను. నీళ్లు తాగించాను. శైలు లేవబోతే వద్దన్నట్టు చెయ్యి పట్టుకున్నాను. మెల్లగా నా వైపుకు తిప్పుకున్నాను. నా కళ్లలోకి చూసింది శైలు. ప్రేమగా తనను దగ్గరికి తీసుకొని తన అధరాలను నా అధరాలతో ఏకం చేశాను. సిగ్గుతో దూరం కాబోయింది శైలు. నా చేతుల్లో బంధించాను. తన వంటి మీద తడిగా ఉన్న చీరను పక్కకు తోసి శైలుని గట్టిగా హత్తుకున్నాను. సమయం తెలియలేదు. నా శైలు నాసొంతమయింది. మనసుకు హాయిగా అనిపించింది. వాన వెలిసినట్టు అనిపించి శైలు నేను ఇంటికి వచ్చాము. తడిచిన బట్టలతో వచ్చిన మమ్మల్ని చూసి అత్తయ్య వేడి వేడి టీ ఇచ్చింది. పిల్లలు నిద్రపోయారు. టైం చూస్తే 2 కావస్తోంది. శైలు ఫ్రెషప్ అయి వచ్చింది. నాలో ఆత్రం తగ్గక శైలుని వెనుక నుండి హత్తుకున్నాను. అక్కడికి వచ్చిన అత్తను చూసి శైలు దూరం జరిగింది. మా ఇద్దరి ఏకాంతాన్ని భంగం చెయ్యకుండా అత్తయ్య తలుపులు వేసి వెళ్ళిపోయింది. నా శైలు నా సొంతం అని మరోసారి తనకి రుజువు చేశాను. కొద్ది రోజుల తరువాత స్కూల్లో క్లాస్ చెబుతుండగా అత్తయ్య ఫోన్ చేసింది.
అత్తయ్య చెప్పిన విషయానికి తెలిసి నా రక్తం మరిగింది. శైలుమీద కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశంగా ఇంటికి వెళ్లాను. అత్తయ్య ఆతృతగా ఎదురొచ్చింది. లోపల శైలు ఏడుస్తోంది. లాగిపెట్టి కొట్టాను. బుద్ధిలేదామ్మా నీకు? ఏంటి ఈ పిచ్చి పనులు అని అరిచేశాను. నాకు వద్దు గుణ అంది శైలు ఏడుస్తూ. కోపంతో ఎందుకు అని అరిచాను. మామయ్య వచ్చి కోప్పడకు. అది కనుక్కోవడానికే నిన్ను రమ్మని చెప్పింది అరవటానికి కాదు అన్నాడు మామయ్య. ఒక్క నిమిషం ఆలోచించి, అస్సలు శైలు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది? నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు. కాలేజీకి వెళ్లేటప్పుడు ఇంటిలోనే కళ్ళు తిరిగి పడిపోయింది. అర్థం కాక డాక్టర్ని పిలిపిస్తే ఆ తీపి కబురు చెప్పింది. వెంటనే శైలు నాకు వద్దు, తీయించండి అని చెప్పేసరికి, మాకు పాలుపోక నిన్ను పిలిపించాను అంది అత్తయ్య. కాసేపయ్యాక స్థిమితంగా కూర్చొని ఏంట్రా ఆనందించాల్సిన టైంలో ఇలా ఏంటి అని అడిగాను. నాకు నువ్వు చాలు గుణ. నేనెప్పుడు నాకు పిల్లలు కావాలని కోరుకోలేదు. మనకు పిల్లలు ఉన్నారు. నువ్వు కూడా నాకు చంటి బిడ్డవే. నాకు నిన్ను చూసుకోవడానికే ఈ జీవితం చాలదు అంది. ప్రేమగా నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని నా నుదుటిన ముద్దు పెట్టింది. నాకు కన్నీళ్లు ఆగలేదు. చిన్నపిల్లాడిలా తనను చుట్టుకుని ఏడ్చాను. మా ప్రేమని చూసిన అందరూ బయటికి వెళ్ళిపోయారు. శైలు నన్ను మరింత ప్రేమగా, సముద్రం అంత ప్రేమ నీకు ఎలా ఇవ్వాలో తెలియడంలేదు గుణ అంది. తనను సొంతం చేసుకోవడమే నా ప్రేమ పరిచయ వేదిక. అంతే శైలుని వదలలేకపోయాను. మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకెళ్లాను. డాక్టర్ చెకప్ చేసి, బిడ్డ ఆరోగ్యంగా పెరగటానికి ఎలా చూసుకోవాలో చెప్పి, మంచి ఫుడ్ ఇచ్చే విధానం చెప్పింది. వస్తుంటే ఇంకోసారి ఆలోచించు గుణ అంది శైలు. నాకు కావాలి. మన ప్రేమ ప్రతిరూపం ఇవ్వు శైలు అన్నాను. ఒక్కరు చాలు అంది. ఆహా ఇద్దరు అన్నాను. వద్దు గుణ, పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. ఇప్పటికే ప్రణవ్కి 10 ఏళ్లు వచ్చాయి. పిల్లల మధ్య ఎక్కువ గ్యాప్ వస్తే, పెద్దయ్యాక నేను అమ్మని కాదని తెలిస్తే అంది బాధగా. వాళ్లను నువ్వు పెంచుతున్నావు శైలు, నీ పెంపకం మీద నాకు నమ్మకం ఉంది అన్నాను. శైలు నెల తప్పాక మా ఇంటిలో అందరికీ కొత్త అలవాట్లు అయ్యాయి. శైలుని మేము కదలనివ్వడం లేదు. ప్రణవ్ అయితే ఎప్పుడు శైలు దగ్గరే. అమ్మ ఇది తిను, అది తిను పెడుతూనే ఉన్నాడు. శ్రేష్ఠ అయితే తన చేతులతో కాళ్లు నొక్కుతూ శైలుకి సేవలు చేస్తోంది. అమ్మ చెల్లి కావాలి అన్నాడు ప్రణవ్. కాదు తమ్ముడు అంది శ్రేష్ఠ. ఇద్దరూ వాదులాడుకుంటున్నారు. కాసేపటికి అమ్మ ఇద్దరూ కావాలి అన్నారు. ఏకదాటికి వచ్చి, శైలు వాళ్లమ్మ కూడా సంతోషంగా ఉంది. మామయ్య శైలుని కాలేజీకి తీసుకెళ్లి, అక్కడే ఉండి సాయంత్రం తీసుకొస్తున్నాడు. మా అందరికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. శైలు శ్రీమంతం చాలా బాగా చేశాము. మా ఇంటికి ఎప్పుడూ లేని కళ వచ్చింది. ఇంకోవైపు శైలుకి ఫైనల్ ఎగ్జామ్స్. నేను మామయ్య ఇద్దరం దగ్గరుండి ఎగ్జామ్ హాల్ దగ్గరే ఉండి రాయించాము. హమ్మయ్య పరీక్షలు అయిపోయాయి. తనకు పూర్తి విశ్రాంతి దొరికింది. డెలివరీ టైం దగ్గర పడటంతో మాలో అందరికి ఆతృత, జాగ్రత్తలు పెరిగాయి. ఒక శుభ శుక్రవారం రోజున శైలుకి పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లాను. నాలో భయం, సంతోషం రెండూ ఉన్నాయి. ధైర్యం కోసం శైలు దగ్గరే ఉన్నాను. నా చేతులు గట్టిగా పట్టుకొని నొప్పులు పడుతోంది శైలు. కాసేపటికి బాబు ఏడుపు వినిపించింది. ఊపిరి పీల్చుకొని శైలుని ప్రేమగా ముద్దాడాను. బాబుని తీసుకెళ్లి అందరికి చూపించాను. మా అందరి ముఖాల్లో నేనెన్నడూ చూడని సంతోషం ఆనందం కనిపించాయి నాకు. మళ్లీ శైలు అరుపులు వినిపించాయి. భయంతో లోపలికి వెళ్లాను. ఏమయింది అని అడిగితే శైలు నా చేతులు పట్టుకొని నొప్పులు పడుతోంది. కాసేపటికి మళ్లీ మరో బుజ్జాయి ఈ లోకంలోకి అడుగుపెట్టింది. పిల్లల్లో దేవుడు ఉంటాడుగా, అందుకే అనుకుంటా నా పిల్లలు కోరినట్టు కవలలు పుట్టారు బాబూ, పాప. నా సంతోషానికి అవధులు లేవు. శైలు స్పృహలో లేదు. శైలు మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికే ఇలా చేసింది. అందుకే నేను మీకు చెప్పలేదు. బై గాడ్ గ్రేస్ నార్మల్ అని కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. నా ఆనందం ఇంత రెట్టింపు అవ్వడానికి నా శైలునే కారణం అని హాయిగా అనిపించింది. మా ఇల్లంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. ఏ చిన్న అలికిడి అయిన అందరం శైలు చుట్టే. మా ఆనందానికి ఇంకాస్త రెట్టింపు అయ్యే విషయము ఏంటంటే, శైలు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. తన పరిశోధనలను గుర్తించి ప్రభుత్వం గోల్డ్ మెడల్ కూడా ఇస్తోంది. శైలు మా ఇంటికి వచ్చిన వేళావిశేషం మా ఇంటిలో అన్ని శుభాలే. కాలేజీ స్నాతకోత్సవం రోజున కుటుంబం మొత్తం వెళ్లాము. ఆ రోజు నేను కొట్టిన అబ్బాయే మళ్లీ సారీ చెప్పి మమ్మల్ని చూసుకోమని ఫస్ట్ రోలో కూర్చోబెట్టి వెళ్లి కూల్ డ్రింక్స్ ఇప్పించాడు. మేమంతా చూస్తుండగా శైలు గోల్డ్ మెడల్ తీసుకుంది. తాను బీడు భూములు సారవంతం ఎలా చేసిందో, పంటలు ఎలా పండించాలో తన పరిశోధన మొత్తం చూశాక చాలా సంతోషం వచ్చింది నాకు. అక్కడే తన విజయం గురించి చెప్పమని అడిగారు.
ఎలా మొదలు పెట్టాలో తెలియటంలేదు కానీ చెప్పి తీరాలి అని మైక్ తీసుకుంది శైలు. సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. కానీ నా ప్రతి అడుగు వెనుక నా భర్త గుణ ఉన్నాడు. ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళుతుంది. అక్కడితోనే ఆ ఆడపిల్ల విజయకేతనం ఆగిపోతుంది అంటారు. నేను పుట్టింటి నుండి మళ్లీ పుట్టింటికే వెళ్లాను. నా పెళ్లి అయిన రోజు నేను ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తే చాలు అనుకున్నాను. అప్పుడే నా గుణ దేవుడిలా నన్ను అర్థం చేసుకుని, నా కన్నవాళ్లు వద్దన్నా, గుణ వేసిన ముందడుగుకు నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు పెంచుతున్న అమ్మ నాన్నలు కూడా ఎంతో ప్రోత్సహించారు. కన్నప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అనే నిజాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. నా భర్త గుణ నాకు చాలా స్వేచ్ఛ స్వంతంత్రాలు ఇవ్వడం వలన నేను ఈరోజు మీ అందరి ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను. లేకుంటే అని ఆగిపోయింది శైలు. నేను, మామయ్య లేచి స్టేజి మీదకు వెళ్లి కన్నీళ్లు తుడిచాం. నా కన్నవాళ్లు గుణలాంటి మంచి భర్తను ఇచ్చారు. గుణ వల్ల మళ్లీ నేను అమ్మ నాన్నలతో ఉండగలుగుతున్నాను. నా వైపు తిరిగి థాంక్స్ చెప్పటం చాలా చిన్న పదం గుణ అంది. ఆ మాటతో హాల్ మొత్తం చెప్పట్లతో మారుమోగిపోయింది. శైలు నెక్స్ట్ ఏంటి అని అడిగాడు ప్రొఫెసర్. మా ఊరి నుండే రైతులకు సాయం చేస్తాను అంది. ఓకే శైలు, నెక్స్ట్ పీహెచ్డీ చెయ్యి. నీ పరిశోధనలు ఇంకా చేయాలి. మనం అందరం ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నాడు ప్రొఫెసర్. తప్పకుండా మా శైలు చేస్తుంది అన్నాను. వావ్, రియల్లీ గ్రేట్ గుణ. నీలాంటి హస్బెండ్ నా కూతురికి వచ్చి ఉంటే నో ప్రాబ్లం స్టూడెంట్, శైలు చేస్తుందిలే. శైలు మంచి స్టూడెంట్, అందరూ చదువుకుని వెళ్ళిపోతారు. బట్ శైలు చూస్తున్నారుగా. గుణ ఎప్పుడూ నువ్వు శైలుని ముందు ఉండి నడిపించాలి అని భుజం తట్టి వెళ్ళిపోయాడు ప్రొఫెసర్. అందరం ఇంటికి సంతోషంగా వచ్చాము. మాకు ఏకాంతాన్ని ఇస్తూ పిల్లలందరినీ అత్తయ్య మామయ్యలు తమ దగ్గర పెట్టుకున్నారు. శైలు నవ్వుతూ గోల్డ్ మెడల్ నా మెడలో వేసి నన్నే చూసుకుంటోంది. మన పెళ్లి అయినప్పుడు నా మనసులో చాలా గందరగోళం. పెళ్లి పిల్లల కోసం అన్నప్పుడు ఇంకా నా మనసు క్షోభకు గురయింది. రెండో భార్య, సవతి తల్లి ఇలా ఆలోచించిన మొదటి రాత్రి నిన్ను చూడగానే చాలా బాధేసింది. పిల్లల బాగోగులు సంగతి ఎలా ఉన్నా నాకంటికి నువ్వు కూడా చిన్న పాపలాగే కనిపించావు అని శైలు నుదుటున ముద్దు పెట్టాడు గుణ. మీ ఆడవాళ్లు చాలా గొప్పవాళ్లు శైలు. పొగడటానికి కూడా మాటలు సరిపోవడం లేదు. నీ రాకతో ఈ ఇల్లు పాలకుండలా నిండుగా ఉంది. అంతా నీ మనసు చలువే. నేను నిన్ను బిడ్డలా చూసుకోవాలి అనుకున్నాను. కాని అన్నాను. శైలు నవ్వుతూ మొదట్లో రెండో భార్యగా, ఇద్దరి బిడ్డల తల్లిగా అంటే చాలా బాధేసింది. మా అమ్మ నాన్నల మీద కోపం కూడా వచ్చింది. పెళ్లికి ముందు మీ అత్తయ్య మామయ్య పిల్లలను తీసుకుని వచ్చారు. పిల్లలిద్దరిని చూసి నా మనసు చలించిపోయింది. నీ గురించి మీ మామయ్యగారు చెప్పినప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అందుకే అని ఆగిపోయింది శైలు. ఏమో నువ్వు నా మీద చూపించే కేరింగ్, లవ్కి ఎప్పుడు పడిపోయానో నాకే తెలియదు. నేను మా ఇంటిలో ఉన్నా మా వాళ్లు నన్ను చదువు కాదు కదా, ఆలోచించటానికే ఏ ఆలోచన రాదు అంది శైలు. నన్ను నాకు కొత్తగా పరిచయం చేశావు గుణ. దేవుడిని నేను అడగకుండా ఇచ్చిన గొప్పవరం నువ్వు అని నాకు పాయసం తినిపించింది శైలు. నువ్వు చెప్పింది నిజం కాదు శైలు. నువ్వన్న మాటలు నేను అనుకోవాలి. దేవుడిని నేను అడగకుండా ఇచ్చిన గొప్పవరం నువ్వే తల్లి అని శైలుని దగ్గరికి తీసుకున్నాను. నా మనసును అర్థం చేసుకున్న నువ్వు నాలో సగం అయ్యావు. ఆహా కాదు, నువ్వే నేను అయ్యాను. ప్రతి మగాడి మనసును గెలిచిన ప్రతి భార్య అర్ధాంగి అవుతుంది. అర్థం చేసుకొని నడుచుకునే భార్య నిజంగా అర్ధాంగి అవుతుంది అనుకుంటా అనుకున్నాడు గుణ.